నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ డిబేట్. నేను మీ సాయి. ఈరోజు డిజిటల్ డిబేట్స్లో భాగంగా మావోయిస్టు పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా పార్టీ కోసం సర్వం కూడా ధారపోసినటువంటి వ్యక్తి మల్లోజుల వేణుగోపాల్ వారి యొక్క ప్రవర్తన గాడి తప్పిందా అనే అంశం తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఆయుధాలను కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే మావోయిస్టులను దాదాపుగా చాలామందిని కోల్పోయిన తర్వాత ఇలాంటి లీడర్షిప్ మనకు వద్దంటూ కూడా దీనికి సంబంధించి కూడా మావోయిస్టు నాయకుల్లో విభేదాలు వచ్చినటువంటి విధంగా మనం కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవ్వడానికి ఈరోజు ప్రముఖ న్యాయవాది, రాజకీయ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం బండారు రామ్మోహన్ రావు గారు. సాయి నమస్తే సార్. ఏంటి సార్, ఏం జరుగుతుంది? మావోయిస్ట్ పార్టీలో దాదాపుగా విభేదాలు తారాస్థాయిలో చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా మల్లోజుల వేణుగోపాల్ సర్వం దారిపోశారు పార్టీ కోసం. ఆయన ఇలా చేస్తాడని చెప్పేసి మనకేమన్నా అనుకున్నామా? అసలు నిజంగా ఇలా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేరు. సాయి, మీకు అట్లాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులు నమస్కారం. ఒక న్యాయవాదిగా దగ్గరగా ఈ వీళ్ళ కేసుల గురించి, మావోయిస్టు విధానాల గురించి, అంతకుముందు పీపుల్స్ వారి విధానాల గురించి తెలిసిన వాడిగా, ఒక జర్నలిస్ట్ గా నా పరిశీలన ఏమిటంటే, మొట్టమొదటిగా దీని చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ మావోయిస్ట్ పార్టీ బేస్ ఎక్కడి నుంచి ఉన్నది, ఎందుకు విభేదాలు వస్తున్నాయి. మన భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడ్డ ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ 1885 లో హ్యూమ్ స్థాపించారు. మనకు గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళందరూ అందులో పాల్గొన్నారు. రెండో పార్టీ, అతిపెద్ద పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1924 లో మన భారతదేశం ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చిన శాఖలే శాఖలు వాళ్ళ మావోయిస్ట్ పార్టీ. 1924 లో ఏర్పడ్డ సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తర్వాత 52 ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేక 45-46 సాయుధ రైతాంగ పోరాటం పాల్గొని 52 దాకా నిషేధిత పార్టీగా ఉంది. సిపిఐగా అనుకుంటే అప్పుడు ఏం కాలే. కనుక సిపిఐగా చూసుకుంటే 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అది నిషేధిత పార్టీగా ఉండి, గత నైజాం కాలంలో, ఆ తర్వాత భారత ప్రజాతంత్ర దేశంలో కూడా అది మావోయిస్ట్ పార్టీ, మన సిపిఐ నిషేధిత పార్టీగా ఉన్నది. అందుకని 1952లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో సిపిఐగా పోటీ చేయలేదు భారతదేశం అంతా కూడా. వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా అప్పటి హైదరాబాద్ స్టేట్ లో పోటీ చేసినప్పుడు పిడిఎఫ్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పేరు మీద చేశారు. వాళ్ళకి అప్పుడు చేయి గుర్తు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న చేయి గుర్తు ఆనాడు సిపిఐకి ఉండేది. అంటే అది పిడిఎఫ్ గా పోటీ చేసింది. ముఖ్యంగా అప్పటి హైదరాబాద్ స్టేట్ లో 36 స్థానాలు గెలుచుకునేది. పోటీ చేసింది 50 స్థానాల లోపే, అందులో 36 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకు పోటీ చేసి కేవలం 38 స్థానాలు గెలుచుకుంటే, మరి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే పిడిఎఫ్ 36 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ప్రస్థానంలో మెల్లగా సిపిఐ ఏమో రష్యా దిక్కుమొక్కడం, సిపిఐఎం అనే సిపిఎం అంటాం మనం షార్ట్ ఫామ్ లో, సిపిఎం చైనా దిక్కుమొక్కడం. అంటే చైనా పార్టీ, మనకు రష్యా మధ్య విభేదాలలో చైనా దిక్కు ఒక పార్టీ చీలిపోయింది. దాంతో సిపిఎం 1960s లో 64 లో ఏర్పడింది. తర్వాత సిపిఐఎం నుంచి ఎప్పుడైతే నక్సల్బరీ పోరాటం శ్రీకాకుళంలో మొదలైందో, ఆ తర్వాత సిపిఐ అనేది కేవలం ప్రజాస్వామ్య పందా అనుసరిస్తుంది, ఇది కరెక్ట్ కాదు, దీని నుంచి దాటాలి, మనం సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే జరుగుతుంది, మీరు సాయుధ రైతాంగ పోరాటం విడిచిపెట్టి తప్పు చేశారని చెప్పి సిపిఎం వ్యతిరేకిస్తూ సిపిఎం లో నుంచి ఒక తీవ్రవాద అతివాద వర్గం నక్సలైట్లుగా, అంటే అప్పుడు నక్సలైట్ పిలిచేవాళ్ళు, నక్సల్బరీ అక్కడ పోరాటం వల్ల అక్కడ విడిపోయి సిపిఐఎంఎల్, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అనే దాని మీద వాళ్ళు ఇంకో చీలిక వచ్చింది. ఆ తర్వాత అందులో మళ్ళీ రకరకాల చీలికలు వచ్చినాయి. మన జనశక్తి గ్రూప్ వేరే అయింది, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వేరే అయ్యారు. ఇట్లా ఒక్కొక్కటి చాలా ఒక దాదాపు 10-12 శాఖలుగా విడిపోయింది. అప్పట్లోనే తెలంగాణ ఉద్యమం ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం వచ్చిందో, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే, అప్పటిదాకా జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, యువత చాలా నిరాశలో కూరుకుపోయి చాలా మంది సిపిఎంఎల్ లో చేరడం జరిగింది. అందులో చాలా చారు మంజుందార్ వర్గం నుంచి మొదలుకొని దేవులపల్లి వెంకటేశ్వరరావు వర్గం, ఇట్లా చాలా రకరకాలుగా చీలిపోయినాయి. ఇవాళ చీలికలు పేలికలుగా ఉన్న దానిలో పీపుల్స్ వారు కొంచెం గట్టిగా అనమాట. మళ్ళీ పీపుల్స్ వారు అనే పార్టీ పేరు మీద దాదాపుగా ఈ మావోయిస్ట్ పార్టీ కూడా అందులో రూపాంతరం చెందింది. దేశవ్యాప్తంగా పీపుల్స్ వార్ అనే పార్టీని రద్దు చేసుకుంటూ దాని నుంచి మావోయిస్ట్ పార్టీగా ఇవాళ ఉనికిలో ఉంది. వాళ్ళ సిద్ధాంతం ఏమిటి? మొదటి నుంచి కూడా నా ఉద్దేశం, ప్రజాస్వామ్యవాదిగా నేను వాళ్ళ ఆశయాలను గౌరవిస్తాను. వాళ్ళు ఈ శ్రమ దోపిడీని అరికట్టడం, భూస్వామ్య విధానాన్ని అర్ధ వలస, అర్ధ భూస్వామి, అర్ధ పెట్టుబడిదారు వ్యవస్థగా వారు అభివర్ణించారు. ఏమంటే ఈ మొత్తం నేను చెప్పిన ఎపిసోడ్ చరిత్రలో కూడా
సమాజాన్ని విశ్లేషించుకోవడంలో మన విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విభేదాల కారణం ఏంటంటే సమాజాన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి అంటే, కొందరు అర్ధ వలస అర్ధ భూస్వామి అన్నారు, కొందరు అర్ధ వలస అర్ధ భూస్వామి అర్ధ పెట్టుబడిదారు వ్యవస్థ అన్నారు. ఇప్పుడు పూర్తిగా 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళ మన వ్యాఖ్యానాలే మారిపోయినాయి, వీళ్ళ సమాజాన్ని పరిశీలించే విధానాలే మారిపోయినాయి. కనుక ఇవాళ అసలు పెట్టుబడిదారు కనపడతలేడు కదా, ఎదురుగా శత్రువు కనపడతలేడు కదా. గతంలో భూస్వామి విధానం ఉండేది, ఇప్పుడు భూస్వామి విధానం పోయి భూసంస్కరణల తర్వాత భూస్వామి బదులు నయా భూస్వాములు వచ్చారు, కార్పొరేట్ కల్చర్ వచ్చింది, కార్పొరేట్లు వచ్చారు. అట్లా చూసుకుంటే ఒకనాడు బ్లాక్ అండ్ వైట్ లో సాయి గారు మనకు శత్రువు కనపడేవాడు, అంటే కనపడిన శత్రువు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ నూతన ప్రజాస్వామిక విప్లవం చేస్తా అనే తయారైన వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇవాళ శత్రువు తీరు మారిపోయింది. శత్రువు రకరకాల బహురూపాలు సంతరించుకున్నాడు. మనకు గతంలో సంచార జాతులు ఉండేవి, బహురూపులు అనేవాళ్ళు, అంటే రకరకాల వేషాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా రకరకాల వేషాలు వేస్తున్నారు, ఒక రాజకీయ నాయకులుగా, అట్లాగే భూస్వాములుగా, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు స్థాపించిన వాళ్ళుగా. ఇన్ని బహురూపులు ఉన్నప్పుడు చిన్న నుంచి పెద్ద దాకా వీళ్ళని గుర్తుపట్టడం కష్టం, వీళ్ళని పోరాటం చేయడం కష్టం. మధ్యతరగతి వర్గం పెరుగుతుంది మన ఇండియాలో. అటువంటి అప్పుడు నియో రిచ్ అంటే నూతన మధ్యవర్తి తరగం పెరిగిన కొద్దీ శత్రువులు పెరుగుతుంటారు. అంటే ఏమవుతుందంటే అందరూ ఆ సిద్ధాంతానికి దూరం పోతారు. ఒకనాడు పేదలు పెద్దలు ఈ రెండే ఉండేది. ఆనాడు టాటా బిర్లా, అదాని అంబానీ ఇవాళ ఇట్లా కొట్లాడేవాళ్ళం. ఇవాళ అట్లా లేదు కదా, భూస్వామ్య వర్గం మొత్తం పోయింది, భూస్వాములు పోయి నయా భూస్వాములు వచ్చారు. కనుక వర్గాన్ని విశ్లేషించడంలో వీళ్ళ విభేదం. ఇక్కడికి వస్తాను, ఇప్పుడు మీకు చెప్తున్న దగ్గరికి వస్తాను. అంటే వర్గ పోరాటంలో ఏ వర్గంతో మనం పోరాటం చేస్తున్నామో చాలా అకాడమిక్ సబ్జెక్ట్ సాయి గారు, ప్రజలకు కూడా మామూలుగా అర్థం కావాలి కనుక మీకు ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు ఏమవుతుందంటే, అర్ధ భూస్వామి అర్ధ వలస అర్ధ పెట్టుబడిదారి ఉన్నదా, అది కూడా పోయింది, సగం సగం పోయింది, మొత్తానికి పోతుంది. కనుక ఈ దేశంలో మావోయిస్టులు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. నేను అప్పుడే చెప్తాను. చెన్నారెడ్డి గారు ఒక సంస్కరణ తీసుకొచ్చి ప్రయత్నం చేశారు 1989లో వారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 83 to 89 వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నది. నక్సలైట్లే దేశభక్తులని మన ఎన్టీ రామారావు గారు అన్నారు. కానీ తర్వాత ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మేము శాంతి నెలకొల్పుతాం, మేము ప్రజా జీవితంలోకి వాళ్ళని రమ్మని ఆహ్వానిస్తామని చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే, ఇప్పుడు 89లో కాంగ్రెస్ పార్టీ చర్చలు పిలిస్తే చర్చలకు వచ్చారు. అప్పుడు బ్యాన్ ఎత్తేశారు. అప్పటి పీపుల్స్ వారి మీద బ్యాన్ ఎత్తేశారు. ఎత్తేసి ఏమైంది, పూర్తిగా చెలరేగిపోయి ప్రజాస్వామ్య ప్రియులను కూడా చంపేయడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడే వాళ్ళని కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడి చంపేయడం, అంటే వ్యక్తి నిర్మూలన అనే సిద్ధాంతాన్ని పాటించిన వాడు. దాంతో ఏమైంది, మళ్ళీ చర్చలు విఫలమైన తర్వాత ఎత్తేసిన నిషేధాన్ని మళ్ళీ పునరాలోచించి మళ్ళీ పెట్టిండ్రు. అప్పుడు 89లో చెన్నారెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది, 2004లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ చర్చకు మొదలొచ్చింది. అప్పుడు కూడా వాళ్ళు మావోయిస్టులను ఆహ్వానించి హరగోపాల్ గారు ఇతరత్ర చాలా మంది పౌర హక్కుల సంఘ నాయకులు అప్పుడు నేను రిపోర్టింగ్కి వెళ్ళాను. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక కొలికి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. కానీ ఏమైంది, చర్చలకు ఆయుధాలు లేకుండా రమ్మన్నారు. ఆయుధాలతో లేకుండా చర్చలకు వచ్చిన వాళ్ళను మళ్ళీ వాళ్ళ ఆసుపాసులు కనుక చంపేయమంది రాజ్యం. దాంతో ఏమైంది, మళ్ళీ మొదలుకు వచ్చింది. కనుక ఆ రాజశేఖర రెడ్డి హామీ చర్చలు విఫలమైనాయి. తర్వాత మళ్ళీ 20 ఏళ్లకు ఇప్పుడు దీని ముందుకు వస్తుంది చర్చలకు సిద్ధమని వాళ్ళు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరు మీద దేశవ్యాప్తంగా మనకు ఈ మావోయిస్టుల ఏరివేత అంటే పూర్తిగా పురుగుల్లాగా పశువుల్లాగా ఏరేయడం, అంతకుంటే ఏం లేదని చెప్పి ఒక దుర్మార్గమైన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. కగార్ పేరు మీద పైనుంచి బాంబింగ్ చేసి, ఇప్పుడు ఎన్కౌంటర్లు చంపడం వేరు, బాంబింగ్ చేయడం వేరు, ఒక అమానవీయంగా చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు ఒక ప్రకటన చేసింది ఏంటంటే, మేము లొంగిపోతామని అభయ్ పేరు మీద లొంగిపోతామని చేశాం. దాంతో దాదాపుగా మీరు అన్నట్టుగా ఆ ప్రకటనతోని కూడా మొత్తం సర్వత్రా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి అసలు మొన్నటి వరకు కూంబింగ్ చేసినటువంటి ఆపరేషన్ ఖగార్లో భాగంగానే భయపడి చాలా మందిని కోల్పోయామనే దిశగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేక ఎవరికైనా భయపడ్డారా, లేకపోతే నిజంగానే జనజీవన స్రవంతిలో కలిసేసి ప్రజాసేవకు అంకితం చేసుకునేటువంటి భావంతో ఉన్నారా అనే క్వశ్చన్స్ అయితే చాలా మటుకు వచ్చాయి. నిజంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? చెప్పండి సాయి గారు, చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఆపరేషన్ కగార్లో భాగంగా చూసుకున్నట్టయితే చాలామంది మావోయిస్టులను కూడా కోల్పోయారు, చాలా కీలకమైనటువంటి నాయకులను కూడా కోల్పోయారు. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం వ్యవస్థ అంతా కూడా గాడి తప్పింది. దీనికి సంబంధించి కూడా ప్రాణాలు కోల్పోతున్నాం. వెంటనే ఆయుధాలు కూడా విడిచేసి జనజీవన స్రవంతిలో కలిసిపోదాం అని చెప్పేసి అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చా, లేకుంటే భయపడే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అనుకోవచ్చా? భయపడే సమస్య, ఎందుకంటే
చాలా ఎన్కౌంటర్లు రిపోర్టింగ్ చేసిన వాడిని వాళ్ళ సిద్ధాంత పరంగా ఆ సిద్ధాంతమే తప్పు అని నేను ఎందుకంటే వ్యక్తిని నిర్మూలిస్తే సాధ్యం కాదు, భావజాలం నిర్మూలించాలి. ఇప్పుడు సాయి గారితో విభేదించి వచ్చినాను, కానీ మీ వ్యక్తిని మేము చంపితే లాభం ఏముంటది? మీ వ్యక్తిగత మీరు ఏదైతే భావజాలం ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ నేను సరైన విధంగా ప్రతిపాదిస్తే మీరు ఒప్పుకుంటాం, లేకుంటే మీరు నేనన్న కావాలి, మీరన్న కావాలి కదా. మీ వైపు నేను రావాలి, నా వైపు మీరన్న కావాలి. అది కదా సిద్ధాంత ప్రజాస్వామ్యం. నూతన ప్రజాస్వామ్య విప్లవం అంటే ఏంది? పరస్పరం అభిప్రాయాలు గౌరవించుకోవడం. సోక్రటీస్ మనకు ఆదర్శం సాయి గారు. ఒక గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ ఆదర్శం, మన వేదాల ఆదర్శం. వాదం సంవాదంలో ఎవరైనా ఒకవైపు వస్తారు తప్పనిసరి, లేదు ఇద్దరు వాదనలు వేరైనప్పుడు ఇద్దరు గట్టిగా నిలబడతారు. కానీ నేనేమంటున్నానంటే సోక్రటీస్ ఏమంటాడు? ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ఎంత అవసరం అంటే ఎదుటివాడు వినకున్నా సరే మనం చెప్పడం మన అవసరం, వినేది వాడు చెప్పేది కూడా మనకి ఇష్టం లేకున్నా సరే వినడం అవసరం అంటున్నాను. నేను వినను, నీ ప్రాణం తీస్తా అంటే ఏమన్నట్టు తప్పు కదా. అది కానీ ప్రైవేట్ హింసకు రాజ్య హింసకు తేడా ఉంది సాయి, నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మన పిల్లలు ఏమైనా ఏడుస్తారు అనుకోండి, ఒక వస్తువు కోసం, ఏదైనా ఒక కోరిక కోరి ఏదైనా అవసరం, మనం పిల్లవాడికి కోపం వస్తుంది, వాడిని పోరని బట్టి బండ కొట్టరా అంటాం. నిజంగా మన పిల్లల్ని బండ కొడతామా? కొట్టం కదా. మనం రాజ్యం అనుకోండి, తల్లిదండ్రులు రాజ్యం అయితే పిల్లలు మావోయిస్టులు అనుకుందాం కొద్దిసేపటికి, లేకుంటే వీళ్ళు అనుకుందాం. దీన్ని మనం వాళ్ళని చంపితే నిర్మూలన అవుతుందా? వాళ్ళు అనుకున్న తప్పు, వాళ్ళు తుపాకీ పెట్టడం తప్పు, కానీ తుపాకీ జవాబు అనేది కరెక్ట్ కాదు కదా. అందుకని ఈ సమస్యను మొదటి నుంచి నేను 40-50 వ్యాసాలు రాసిన వాటిగా మావోయిస్టుల గురించి, పీపుల్స్ వారి గురించి నేను స్పష్టంగా చెప్తున్నాను. దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడకండి. ఆర్థిక వెనుకబాటుతనం, ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకృతం కావడం, రాజకీయాలు పూర్తిగా అవినీతి పరం కావడం, రాజకీయాల్లో మనీ పవర్, లిక్కర్ పవర్ పెరగడం, ఇవన్నీ దుర్మార్గాలు కావా? వీటికి పరిష్కారం చూపించకుండా భూస్వామి వర్గాన్ని ప్రోత్సహించి, కార్పొరేటర్లు ప్రోత్సహించి, పేదగా ఉంచితే మావోయిస్టు లేకపోతే ఎవరు వస్తారు? తప్పనిసరి వస్తారు కదా. రామ్మోహన్ గారు మీరు అన్నట్టుగా వ్యక్తి నిర్మూలన వ్యతిరేకిస్తున్నాను. వ్యక్తి నిర్మూలన తప్పు, కానీ వ్యక్తి నిర్మూలనకు మీరు కూడా అదే పద్ధతి అందిస్తే ప్రజాస్వామ్యంలో ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస పెద్దది, గొప్ప దుర్మార్గం. కానీ రాజ్యహింస చేసే కాగారును వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు రెండుగా చీలిపోయినటువంటి పార్టీని ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకు? వేణుగోపాల్ సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ చీలినటువంటి వర్గాలలో భాగంగా మొదటి ప్రాధాన్యతగా ఉన్నటువంటి వర్గానికి నాయకత్వం వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మనకు? అంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. నా ఉద్దేశం ఏంటంటే మనం బయట నుంచి ఆలోచన చేస్తున్నాం. బయట నుండి, అదే నేను కూడా అదే బయట నుండి ఆలోచిస్తే ఏ రకంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదే నేను చెప్తాను. అందుకని ఇప్పుడు సిపిఐ చీలిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని చీలికలు వచ్చినాయో చెప్పాను కదా, ఇది ఒక చీలిక లాంటిది. ఇందులో ఏది నెగ్గితే ఆ ప్రవాహం పోతుంది. ఉదాహరణకు నదుల గతి కూడా మార్చుకుంటారు. చూసారు మీరు, ప్రకృతిలో పెద్ద పెద్ద ప్రళయాలు వచ్చినప్పుడు నదుల గతి మారుతుంది కదా. అట్లానే ఒక రెండు వర్గాలు చీలిపోయినట్టు ఏది మిగులుతుంది ఏది పోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకు చెప్పాను కదా, ఓ పార్టీ నుంచి ఓ పార్టీ పుట్టింది అనుకోండి, ఆ పార్టీ నిలుస్తుందా లేదా అని కాలం తెలుస్తుంది, ప్రజలు ఆదరిస్తారు. అట్లానే ఇది కూడా వీళ్ళ సిద్ధాంతంలో భేదం ఉండకపోవచ్చు, ఒక రాష్ట్ర మైనార్టీ కావచ్చు. అందుకని ఎప్పుడు చెప్తుంటాను, ప్రజాస్వామ్యంలో మనము మైనార్టీ కావచ్చు, ఇవాళ మీరు విభేదించవచ్చు, మీ వర్గం పెద్దది కావచ్చు, కానీ నా వర్గం పూర్తిగా గెలిచేదాకా నేను మీతో వాదిస్తూనే ఉండాలి. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతం. స్వేచ్ఛ, మనకు నిర్ణయాధికారం, వీటిలో ఎట్లుంటది అంటే ప్రజాస్వామ్య సిద్ధాంతం ఏంటంటే నేను మైనారిటీ అయినా సరే అంతర్గతంగా చర్చించాలి, అంతర్గతంగా అందులో గెలవాలి. ఎప్పుడు నాది మంచి అయినప్పుడు నా వెంబడి అందరూ వస్తారు కదా. ఇక్కడ కూడా నేను ఏమంటున్నాను అంటే వీళ్ళు కేవలం ఇప్పుడు వీళ్ళ విభేదం అంతా చెప్పి సమాజాన్ని విశ్లేషించుకోవడం విభేదపడ్డారు. ఇప్పటిదాకా సమాజాన్ని అర్థం చేసుకోవడం మనకు గందరగోళ పడ్డారు. చివరికి పోరాటంలో కూడా గందరగోళ పడుతున్నారు. మెల్లమెల్లగా సంపద పెరుగుతూ మన పేదరికం తక్కువ అవుతున్న క్రమంలో ఆర్థిక అసమానతలు ఇప్పటికి ఉన్నాయి. గిరిజనులు ఆసరా చేసుకుని వాళ్ళు అక్కడ అబూజ్మాడ అడవుల్లో ఉంటున్నారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దగ్గర మన దాడి జరిగిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏమన్నారు, మావోయిస్ట్ పార్టీ అప్పుడు పీపుల్స్ వారు అక్కడి నుంచి నేపాల్ దాకా రెడ్ కారిడార్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు రెడ్ కారిడార్ ఎక్కడ అయిపోయింది? అబూజ్మాడ్ అడవుల్లో కేవలం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయిపోయింది. రామ్మోహన్ గారు, ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు వేణుగోపాల్కి సంబంధించి కూడా ద్రోహిగా ప్రకటించింది పార్టీ. అయితే దీనికి సంబంధించి ఆయుధాలు అప్పగించాలని అల్టిమేటం జారీ చేసింది, లేకుంటే గొరిల్లా ఆర్మీతో కూడా యుద్ధం కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అల్టిమేటం జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకా రెండు వర్గాలు ఏర్పడ్డాయి సార్. ఒక వర్గం ఏమో లొంగిపోదాం, అనవసరంగా పోరాటం కరెక్ట్ కాదు, మనం లొంగిపోతాం, అది కరెక్ట్ అంట, అందుకు సరైన పంథా నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద రాజ్యంతో, స్టేట్ పెద్దది, స్టేట్ అంటే రాజ్యం చాలా పెద్దది, రాజ్యం దగ్గర ఆయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి దేశాన్ని 3 గంటల్లో తుత్తీన చేయగలిగినాను.
అటువంటిది ఇది పెద్ద సమస్య కాదు. రాజ్యం తలుచుకుంటే మీరు అందరు చచ్చిపోతారు. విలువైన ప్రాణాలు, విలువైన త్యాగాలు మీవి. కుటుంబాల్లో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను ఇద్దరు ఎన్కౌంటర్ అయ్యారు ఆ కేంద్ర కమిటీ సభ్యులు. వాళ్ళిద్దరు కూడా గతంలో వాళ్ళిద్దరిని ద్రోహులుగా ప్రకటించారు కదా వీళ్ళు. మరి ఓ రకంగా చెప్పాలంటే ఆపరేషన్ కగార్ లో భాగంగా ప్రభుత్వం యుద్ధం చేస్తుంటే అంతర్గత పోరాటంతో వీళ్ళే మనకు కోవర్ట్ ఆపరేషన్ ద్వారా చంపారని ఒక మాట వస్తుంది. పౌర హక్కుల సంఘం వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ నేను ఏమంటున్నానంటే ఈ రెండు విభేదాలు ఎటువంటి దారి తీసే అవకాశం ఉందంటే ఎవరు మిగులుతారు ఎవరు పోతారు అని కాదు, కానీ వీళ్ళను ఖచ్చితంగా ద్రోహులుగా ప్రకటించారు. మేము ఇప్పటికి అభయ్ పేరు మీద ఇచ్చిన లేఖ కరెక్ట్ కాదు, మేము లొంగిపోతాం సిద్ధంగా లేము, మేము ఖచ్చితంగా పోరాడతాం ఈ రాజ్యంతో అని ఇంకో వర్గం వాదిస్తుంది, పోతున్నారు. అది తప్పు అంటున్నాను. ఇంత పెద్ద రాజ్యంతో పోరాడటం సాధ్యం కాదు. కనుక మీరు జనజీవన సమంతలో కలవాలి. ఇదే ఏదైతే మీరు న్యాయమైన కోరికలు మేమందరం బయట ఉన్న పౌర హక్కుల సంఘాలు కానీ నాలాంటి ప్రజాస్వామ్యవాదులు కానీ మేమందరం కోరేది ఏంటంటే మీరు ఇక్కడ పోరాటం చేద్దాం. ఇవాళ ఎన్నికల అక్రమాల మీద పోరాటం చేద్దాం, రాజ్యాధికారం మీద పోరాటం చేద్దాం, బహుజనులకు రాజ్యాధికారం కావాలని పోరాటం చేస్తాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళు విలువైన ప్రాణాలను అడవుల్లో త్యాగం చేసి ఆర్ఏపీలను కోల్పోయి వాళ్ళు కూడా విలువైన జీవితాలను కోల్పోయే పరిస్థితుల్లో చాలా మంది ఆరోగ్య రీత్యా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, సిద్ధాంత రీత్యా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం సిద్ధాంత రీత్యా వీళ్ళు ప్రతిపాదన చేసి లొంగిపోలే కదా. అందుకని ఏమంటున్నానంటే వాళ్ళ విభేదాలు ఆ ఉద్యమానికి భంగం కలిగిస్తాయి. వాళ్ళు ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య పంథాన్ని స్వీకరిస్తే మంచిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు. దానిలో కూడా ఈ లోపాలు ఉన్నాయి కనుక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సంస్కరణ కోసం ప్రయత్నం చేయడానికి బయటకు రావాలి. సీతక్క అట్లా వచ్చింది, మంత్రి అయింది కదా, ఇవాళ మంచి చెడ్డ మంత్రిగా ఏం సాధించింది తర్వాత సంగతి. ఇవాళ అటువంటి పోరాటంలో పోయి ఇవాళ అప్పటికంటే ఎక్కువ సేవ చేయగలుగుతుంది కదా ఇప్పుడైతే సీతక్క. మంచి ఉదాహరణ కనపడుతుంది కదా, ఇవాళ మంత్రి అయింది ఆమె. చాలా మంది మావోయిస్ట్ పార్టీలో పీపుల్స్ వాళ్ళు పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పెద్దగా ఏం కాలేదు. అటువంటిది ఒక ప్రజాస్వామ్య పంథాన్ని అనుసరిస్తే అయిన సందర్భాలు చూసినాం. సిపిఎంఎల్ ఉన్న బోంకార్ గారు గతంలో ఎమ్మెల్యే 3 సార్లు 4 సార్లు, గుమ్మడి నర్సయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు. చూసినాం కదా వాళ్ళు ఎంత సాదాసీదాగా బతుకుతున్నారు వాళ్ళు. అందుకనే వీళ్ళకి విజ్ఞాపన మన ప్రజాస్వామ్యుద్ధంగా మన టీవీ ద్వారా విజ్ఞాపన ఏంటంటే మీరు మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి, ఒకరినొకరు చంపుకోకండి, ఒకరినొకరు మీరు విభేదాలు ఎదుటి పార్టీ కంటే ప్రభుత్వానికి లేకుంటే ఆపరేషన్ కగారి పేరు మీద మీరు కోవట్ ఆపరేషన్ గురై మీరు చచ్చిపోతారు. ఇక్కడ 8 మంది మిగిలిన సాయి గారు. సమస్య ఏంటంటే అందరూ పోతున్నారు మెల్లమెల్లగా. 8 మంది కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి, మీ వెంబడి వచ్చేవాళ్ళు మీ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ దళితులు పేదలే. సాయి గతంలో లాగా ఇప్పుడు పెద్ద అగ్రవారాల నుంచి ఎవరు వస్తలేరు. ఇప్పుడు బలేదేమో సామాన్యులు, దళితులు, పేదలు, గిరిజనులు, హరిజనులు. ఇవాళ పెత్తనం చేసేదేమో. అందుకని నాకు చాలా మంది పరిచయం ఉంది. శివసాగర్ గారు, సత్యమూర్తి గారు ఉండేవాడు. ఆయన అన్న రామ్మోహన్ రావు గారు మేము హేతువాద సంఘాలు చేసేటప్పుడు రామ్మోహన్ రావు గారు మీ పందాకు వచ్చిన మేమన్నారు. అంటే ప్రజాస్వామ్య పందాకు వచ్చినాం, అక్కడ ఎవరున్నారండి ఆయన ఏసీ, అక్కడ ఎవరున్నారండి పెత్తనం చేసే వాళ్ళందరూ అగ్రవర్ణాల వాళ్ళే కదా అన్నప్పుడు. ఇప్పుడు అది కూడా పోయి ఇప్పుడు ఏమైందంటే పెత్తనం చేసే వాళ్ళే వీళ్ళైనా సరే ఇవాళ దళితులు, పేదలు, ముఖ్యంగా మన ముఖ్యంగా మావోయిజంలో చేరేది కూడా దళితులు, పేదలకు సంబంధించినటువంటి బిడ్డలే ఈ యొక్క మావోయిజంలో చేరుతారు. ఎందుకంటే భూస్వాముల పైన కానివ్వండి, లేకపోతే ఎవరైతే అధికారంలో కోసం ఆధిపత్యం కోసం పోరాటం చేసి వారిపైన కూడా సంబంధించి ఆ పోరాటం కోసం ఒక ఇజంతో ముందుకెళ్ళినటువంటి వారే మావోయిస్టులో చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదాలాగుంటే మావోయిస్ట్ పార్టీ నేతలు వర్గ శత్రువులను వదిలేసి ఈ మన అంతర్గత శత్రువులతో పోరాటం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా జరుగుతుంది అదే కదా, పూర్తిగా ఎక్కువ ఇస్తాను మీరు. ఎందుకంటే ఇప్పుడు వర్గ పోరాటం ఎవరితో చేయాలి, వర్గత్వం చేయాలి కదా. ఇప్పుడు వర్గ పోరాటం విడిచిపెట్టి అంతర్గత పోరాటాలు జరుగుతున్నారు. గతంలో కూడా సిద్ధాంత పోరాటాలు అదే జరిగింది. వాళ్ళు చంపుకున్నారు, లేకుంటే విడిపోయారు, చీలిపోయారు. చాలా వర్గాలు జనశక్తులు పీపుల్స్ వారు దాడి చేసిన సందర్భాలు నేను చూసిన, వాళ్ళు చంపుకునే సందర్భాలు గతంలో చూసినాను ప్రత్యక్షంగా. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే మీరు చంపుకొని అవతల వాడికి సంధిస్తున్నారు అంటున్నాను నేను. మీరు చేయాల్సిన పని ఏంటంటే అంతర్గతంగా మీరు విభేదం ఉంటే పరిష్కరించుకోండి. ప్రజాస్వామ్య అందుకని చర్చ జరుపుదామన్నారు, ఆ చర్చలకు కూడా రావడం లేదు. డైరెక్ట్ గా ప్రకటించారని ద్రోహి అని వాళ్ళు ప్రకటించారు. అసలైన పార్టీ మాది అంటున్నారు. ఇంకో చీలిక రావచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 8 మందో 10 మందో 20 మందో 400 మందో కలిపి ఏం చేయలేరు కదా. అందుకని చూడండి మన సైనిక భద్రతా దళాలు విజయం సాధించిన ఎవరంటున్నారు? సాక్షాత్తు దేశ హోంమంత్రి అంటున్నారు. ఎవరి మీద విజయం సాధిస్తున్నారు? పక్క దేశం మీదనా? పక్క దేశం వ్యక్తులను విడిచిపెట్టడమా? ఆఖరికి పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ జరిగితే కూడా మన కాల్పన మీద మనకు ఒప్పుకున్నాం కదా. అంతకంటే అర్థమానం వీళ్ళని నేను అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే వీళ్ళు కూడా మారాలి, ప్రభుత్వం మారాలి, ఇటు పక్కన వీళ్ళు కూడా మారాలి. చర్చలకు సిద్ధం కావాలి. చర్చలలో స్పష్టంగా వాళ్ళైతే
వర్గశత్రు నిర్మూలన అనేది ప్రభుత్వం ఎప్పుడు ఒప్పది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎప్పుడు హింసకు తావులేదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసకు కారణాలైన మూల కారణాలు వాటిని పేదరికము, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు వీటి తొలగించే ప్రయత్నం చేయాలి. దానికోసం వాళ్ళేమో లొంగిపోవాలి, వీళ్ళేమో దానికి అవసరమైన కృషి చేయాలి. ఈ రెండిట్లలో కొంత విభేదం వస్తుందంటే మీరు ఎన్నికల్లో అక్రమాలు, ఎన్నికల్లో డబ్బు, మనకు మద్యం ప్రమేయం, కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడం. నిజంగా ఒక దేశంలో కొందరు ఏమంటున్నారంటే పాపం, అంటే వాళ్ళ మీద నక్సలైట్ మీద ఆరాధనతో కావడం, నక్సలైట్ బాగా పెట్టిన కాలంలో ఈ రాజకీయ నాయకులందరూ బుద్ధిగా వ్యవహరించారు, ఏమైనా తప్పులు చేయాలంటే భయపడ్డారని చెప్పి. కానీ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నా విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా సంపాదించుకుంటాడు. నిన్న వార్డు మెంబర్ అయిన వాడు ఇవాళ ఇన్నోవా కారు తిరుగుతున్నాడు, నిన్న కౌన్సిలర్ అయిన వాడు ఇవాళ ఆస్తులు కొనుక్కుంటున్నాడు. చూస్తున్నాం కదా, రియల్ ఎస్టేట్లలో వ్యాపారాలు, రకరకాల రాజకీయాల్లో వాళ్ళు చేసిన సంపాదన, అవినీతి సంపాదన ఇంత అంత కాదు. దీనికి చెక్ పెట్టాలంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య ఉద్యమాలు నిర్మించాలంటున్నాను నేను. ప్రజాస్వామ్య ఉద్యమాలు రామ్మోహన్ గారు ఇప్పుడు వేణుగోపాల్ని ఇంటి పెద్దగా అనుకున్నారు మావోయిస్టు పార్టీ నేతలు, కానీ వేణుగోపాల్ ఇలా చేయడం వారికి నచ్చట్లేదు. ఎందుకంటే దాదాపుగా ఆయుధాలు వదిలేసి కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతాము, మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మాకు చాలామంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మేము శాంతికి సంబంధించి ప్రజా జీవితంలో వెళ్దామని చెప్పేసి వారు అంటున్నప్పటికీ కూడా కొందరికి నచ్చట్లేదు. ఎందుకంటే మనం పోరాడదామని చెప్పేసి అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. కానీ ఇలాంటి ప్రకటన వల్లనే ఇలాంటి అంతర్గత పోరు అనేది మొదలైందన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన మీరేమంటారు? మల్లోజుల వేణుగోపాల్ గారి వాదన కరెక్ట్. ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యంతో మనం పోరాడలేము, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య జీవన సవంతులు, జనజీవన సవంతులు కలుద్దాం, మనం పోరాటం చేద్దాం, అప్పుడు సమస్యల మీద మనం చేద్దాం అన్నది చాలా కరెక్ట్, మంచి మార్పు అంటున్నాను నేను. దాని వ్యతిరేకంగా వాళ్ళనే తప్ప అంటే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు అనుకుంటున్నారు, ఇంకా పోరాటం చేద్దాం అనుకుంటారు. కానీ అనవసరంగా ప్రాణాలు పోతాయని మల్లోజుల వేణుగోపాల్ గారు అనేది కరెక్ట్ అంటున్నాను నేను. వార్తను ఏకీభవిస్తున్నాను. వారు రావాలి, బయట ప్రపంచంలో ఉండాలి. అయితే ఆయన తీసేసి మిగతా ఇద్దరిని పెట్టారు. వాళ్ళు ఇద్దరు కమాండర్లు చనిపోయారు కదా, జరిగింది నిన్న అబోజ్మాడ్ అడవుల్లో నారాయణపూర్ దగ్గర చనిపోయింది ఇద్దరు సెంట్రల్ కమిటీ సభ్యులు. దానిలో కూడా కోవాట్ ఆపరేషన్ అంటున్నారు, అది వేరే. కానీ ఇప్పుడు ఇట్లా వర్గశత్రువును విడిచిపెట్టి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని వస్తుంటే మరి ఎవరు మిగులుతారు? చివరికి ఎవరు మిగిలారు కదా. హింసకు హింస పరిష్కారం కానే కాదు, హింస తప్పు, హింసకు హింస పరిష్కారం అని ప్రభుత్వం అనుకుంటుంది. 300 మంది ఉన్నా, 30 మంది ఉన్నా మళ్ళీ ఎప్పుడైనా హింస చెలరేయకుండా ఉండాలంటే ఇవాళ అబోజ్మాడు అడవుల్లో కాల్పులు చేస్తున్నారు, ఆపరేషన్ కాగాని వీళ్ళు ఆపాలి, శాంతి చర్చలకు వాళ్ళు రావాలి. ప్రజాస్వామ్యంలో చర్చలు మాత్రమే పరిష్కారాలకు లభిస్తే, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు చేసుకోవచ్చు. ఆపరేషన్ కాగాని ఆపాలని కోరుతున్నాను. మల్లోజుల వేణుగోపాల్ గారిని ఏకీభవిస్తూనే వారి జనజీవన సమంతిలో కలుస్తానంటున్నారు కనుక వారి స్వేచ్ఛ వారు కలవచ్చు. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అడవుల్లో ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి దీని ముగింపు ఎక్కడో ముగింపు పలికితే బాగుంటది. రామ్మోహన్ గారు, చివరిగా పార్టీలో ప్రజాస్వామ్యం సరిగ్గా లేకనే ఈ దుస్థితి దాపురించిందని చెప్పేసి ప్రధానంగా చర్చ సాగుతుంది. దీనిపైన మీరేమంటారు? నిజంగా లేదు. ఎందుకంటే ఒక అభిప్రాయాన్ని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే కదా. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఒక చర్చ చేసిండు, ఆ చర్చకు నాంది ప్రస్తావన చేసినప్పుడు దాన్ని చర్చించాల్సిన బాధ్యత పార్టీ కదా. ఆయన ద్రోహిని ప్రకటిస్తే గతంలో గద్దర్ని అట్లాగే వెళ్ళగొట్టారు, మన శివసాగర్ సత్యమూర్తి గారిని అట్లాగే వెళ్ళగొట్టారు. చాలా మంది ఆఖరికి మనకు మన ఏమంటారు దాన్ని, మన సీతారామయ్య, కొండపల్లి సీతారామయ్య గారిని అట్లా వెళ్ళగొట్టారు. చూశాం కదా, వాళ్ళందరినీ బయటకు పంపించారు కదా. ఇప్పుడు ఇంకొకరిని పంపిస్తా అంటున్నారు, ఇది తప్పు అంటున్నాను. విప్లవ సిద్ధాంతంలో వ్యక్తి నిర్మూలన కరెక్ట్ కాదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని భారతదేశం మీద అస్సలు సాధ్యం కాదు. ప్రపంచంలో 4వ అతి పెద్ద రక్షణ వ్యవస్థ ఉన్న దేశం మనది. కనుక ఈ తృప్తి వెళ్ళిపోతారు ఒక్క 4. అందుకని చూస్తున్నారు కదా, డైరెక్ట్ గా ఆపరేషన్ కాగానే ఏరి వేస్తున్నారు కదా. ఏరివేతలో భాగం అవుతారా, ఏరివేతలో ప్రాణాలు అర్పిస్తారా, లేదు బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకుంటారా అనే సవాలు కేంద్ర ప్రభుత్వం విసిరింది. కనుక కేంద్ర ప్రభుత్వం భయపడమని కూడా అంటలేదు. కనుక ఒక సిద్ధాంతాన్ని మీరు మార్చుకోండి. వ్యక్తిగత నిర్మూలన, వ్యక్తి నిర్మూలన, మన శత్రు నిర్మూలన అంటే ప్రాణాలు తీస్తామనే తప్పు సిద్ధాంతం కనుక మీరు మానుకోండి. ప్రభుత్వంతో కొట్లాడదాం, ప్రజాస్వామ్యంతో కొట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యవాదులందరూ మీరు బయటకు వస్తే మేము సిద్ధంగా ఉన్న మీతో పోరాటం చేయడానికి నేను అంటున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదా, ఇది ఇవాళ ప్రైమ్ డిజిటల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.